వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నీతిని, నిజాయితీని నిర్భీతిగా చెప్పగలిగేటటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది వరంగల్ టీవీ మాత్రమే. మాకు ఏ పక్షము లేదు, మేము ప్రజల పక్షమే. సమస్యల్ని ఎత్తి చూపడంలో ఏమాత్రం వెనకంజ వేయం. ఎవరైతే ప్రజల అభివృద్ధి కోసం, ఆయా నియోజకవర్గాల సంక్షేమం కోసం అహరాహం శ్రమిస్తారో, ఎవరికైతే ప్రజలు పట్టం కట్టాలనుకుంటారో వాళ్ళ నాడిని తెలుసుకొని వాళ్ల వైపుగానే ప్రయాణం చేస్తాం. అందుకే వరంగల్ టీవీలో ప్రసారమయ్యే ప్రతి వార్త కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది, అది ఒక ప్రామాణికంగా ఉంటుంది. అందుకే తప్పక చూడండి వరంగల్ టీవీ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రుల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ ఎన్నికల్లో వరంగల్ టీవీ తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. మరి మీరు సిద్ధమా? టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు జరుపుతున్నటువంటి ప్రచారాలు, అలాగే ఆయా పార్టీలకు వస్తున్నటువంటి ప్రజాదరణ, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓటర్లు ఏమనుకుంటున్నారు అనే విషయాలు వరంగల్ టీవీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తోంది. ఈరోజు కంటాత్మకూర్ సందర్శించింది వరంగల్ టీవీ. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఒక స్టార్ క్యాంపెయినర్, తను ఏ పార్టీలో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, తను ప్రజల మనసుల్లో ఉంటారు. వారు కొండంత అండగా ప్రజలు భావిస్తూ ఉంటారు. వారు మరెవరో కాదు, శ్రీమతి కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు శాసనసభ్యులుగా, అలాగే మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో, అలాగే వైఎస్ఆర్సీపీలో, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే ఇక్కడ పార్టీ కాదు, వ్యక్తి ప్రధానం. కొండా సురేఖ గారంటే ప్రజలు వారిని ఎంతగా ఆదరిస్తారో, అభిమానిస్తారో చెప్పడానికి మీకు మరో తార్కాణం అవసరం లేదు. ఎక్కడ పెళ్లి జరిగినా, పేరెంటం జరిగినా, ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా, ఏదైనా ప్రమాదం సంభవించినా, ఎవరైనా ఇంట మరణించినా వెంటనే చుట్టాల కంటే ముందు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కొండా దంపతులు అంటారు. వారిని గురించి తెలిసిన వారు. ఈరోజు కంటాత్మకూరులో మనం వచ్చింది కొండా సురేఖ గారిని కలవటానికి కాదు, అసలు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి పరకాల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని. అయితే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక మరణం సంభవించడం, వారిని పరామర్శించడానికి శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చారు. వారు మనతో మాట్లాడడానికి ఒక 10 నిమిషాల సమయం ఇచ్చారు, బిజీ షెడ్యూల్లో కూడా. నమస్తే కొండా సురేఖ మేడం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలా ఎన్నికల కోసం సన్నద్ధం అవుతుంది? అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, పేద ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, మరి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా, వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అనేది మొదటి నుంచి కూడా మనందరికీ కూడా తెలుసు. ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే నెహ్రూ గారు కానీ, ఈరోజు రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా పేద కుటుంబాలకు వాళ్ళకు అండనిచ్చే కార్యక్రమాలే తీసుకోవడం జరిగింది. మరి వాళ్లకు పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యము. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం అనే ఒక నినాదంతో ఈరోజు ఎప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ను ఆదరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పేదలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకు పోతున్నాయి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అనేటివి పేదలకు అందించడం జరిగింది. దాన్ని ఇంకా మెరుగుగా అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం, తెలంగాణ పార్టీ ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కేసీఆర్ గారు నా పోరాటంతో తెలంగాణ వచ్చిందని ప్రజలను ఒకలాంటి మెస్మరిజం చేసి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమన్నా చేశాడు అంటే కుటుంబ పాలన చేసుకున్నాడు, కానీ ప్రజలకు ఏమి చేయలేదు. కానీ ఈరోజు ప్రజలు దాన్ని గుర్తించారు. ఎందుకంటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. అటువంటి పార్టీకి మేము ఆదరించాలి. అందుకని ఈ నినాదంతో ఇంకొకటి ఏంటంటే ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సి వస్తుంది. ముందస్తు ఎన్నికలు అనేటివి తన స్వలాభం కోసం, తన అధికారం కోసం ఈరోజు కలిసి ఉన్న ఎన్నికలను విడదీసేసి ఎంపీ ఎన్నికల మీద భారం మోపుతూ, ప్రజల మీద భారం మోపుతూ వెళ్ళడం అనేది కూడా ప్రజలు ఈరోజు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిందో వాటికి ఒక 16 రూపాయలు యాడ్ చేసుకుంటూ ఈరోజు పెన్షన్ 2000 ఇస్తామంటే 2016 ఇస్తాం, వికలాంగులకు 3000 ఇస్తామంటే 3016 ఇస్తాము. అదేవిధంగా ఏదైతే 58 సంవత్సరాలకి ఇస్తామంటే ఇట్లా 57 సంవత్సరాలు, ఆ విధంగా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే అధికారంలో ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. ఇప్పటికే ప్రజల్లోకి అవగాహన వచ్చింది. నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా
ఇవన్నీ వాళ్ళే వేస్తూ ఉన్నారు. కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళి తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అనేది ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తాము. కొండా సురేఖ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికి కొన్ని సీట్లు డిక్లేర్ చేసింది, ఇంకా కొన్ని సీట్లు డిక్లేర్ చేయలేదు. ఇప్పటికి కూడా మీరు ఎక్కడ పోటీ చేస్తారు అనేటటువంటిది మనకి క్లారిటీ లేదు. చాలామంది తూర్పు నియోజకవర్గం అంటున్నారు, కొంతమంది పరకాలు అంటున్నారు, ఇలా రకరకాలు వినబడుతున్నాయి కదా, మీరేమంటున్నారు? అంటే అఫీషియల్గా పార్టీ ఇంకా ఎవరిని డిక్లేర్ చేయలేదండి. డిక్లేర్ చేయడం 9th చేస్తామన్నారు. 9th 100% అన్ని సీట్లు కూడా ఒకటేసారి చేసేటువంటి ఆలోచనలో పార్టీ ఉంది. అందులో తప్పనిసరిగా కొండా సురేఖది పరకాల్లోనే ఉంటుంది, ఎటువంటి అనుమానం కూడా లేదు. పరకాల నియోజకవర్గంలో మీకు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉంది. తర్వాత ఇంతకుముందు మీరు సమీపంలో ఉండే నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్రం అడిగాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి 4.5 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం నుండి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మనకి ప్రాతినిధ్యం వహించారు. మరి ఏమి డెవలప్మెంట్ జరగలేదా అండి? 100% నేను వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో గ్రామాల పరిస్థితి ఇప్పుడు అట్లానే ఉంది. నేనేమనుకునేదానంటే సిటీలో ఉన్నా కదా, కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని అంటే పల్లెల్లో ఉందేమో బంగారు తెలంగాణ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ పల్లెల్లోకి అడుగు పెట్టడానికి ఈరోజు మీరే చూశారు. రోడ్ల పరిస్థితి కానీ, ట్రైన్స్ పరిస్థితి కానీ, ఇండ్ల పరిస్థితి కానీ, ఈరోజు వాళ్ళ యొక్క జీవన విధానం కానీ ఎవరిది ఏది కూడా మారలేదండి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈరోజు ప్రజలు అనేవాళ్ళు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఒక పార్టీ పరంగానో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఓటేస్తారు. వాళ్ళు ఓటేసింది ఈరోజు సైకిల్ గుర్తు. పరకాల నియోజకవర్గ ప్రజలు సైకిల్ గుర్తు నుంచి గెలిచి ఆయన స్వార్థం కోసము, ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పోయారు. టీఆర్ఎస్ పార్టీలకు పోయినాక పోనీ ప్రజల సమస్యలు ఏమన్నా పట్టించుకున్నాడంటే ఎక్కడ పట్టించుకోలేదు. ఎక్కడైనా ఎమ్మెల్యే గారు నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చారు అంటే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే కాంట్రాక్ట్లు. ఎక్కడ చూడండి 1 లక్ష రూపాయల పని కానీ ఆయనే కాంట్రాక్ట్. ఆయన CDF కానివ్వండి, ఆయన SDF కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి R&B ఫండ్స్ కానివ్వండి, పంచాయతీరాజ్ ఫండ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ కానివ్వండి, టెండర్లు వేయడం ఆయనే, అగ్రిమెంట్లు తీసుకోవడం ఆయన, ఎక్సెస్ ఎస్టిమేషన్ లేపేయడం, ఎక్సెస్ టెండర్లు వేయడం, మళ్ళీ ఆయన అగ్రిమెంట్ చేసుకోవడం, ఆయన వర్కులు చేయడం. ఈ వర్క్ స్టార్ట్ చేయగానే అది ఆపడం, ఇంకొక టెండర్ వేయడం, ఇప్పుడు మీరు ఒకసారి మెయిన్ రోడ్ల మీద వెళ్ళి చూడండి, అన్నిటి మీద కూడా డస్ట్ పోసింది. ఎక్కడ కూడా బీటీ చేయలేదు. దానివల్ల వాహనాలు ముందు పోయిన వాహనాలకు దుమ్ములు వేస్తే వెనుక వచ్చే వాళ్ళకి ఏమీ కనపడనటువంటి పరిస్థితి ఉంది. ఆ అవసరం ఉన్నా లేకున్నా కూడా వైడనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చాలా చోట్ల పెట్టుకున్నాడు, రోడ్ వైడనింగ్. ఆ రోడ్ వైడనింగ్ ద్వారా చాలామంది చాలా ఇళ్లను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇల్లు కానీ లేకపోతే నష్టపరిహారం కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇంకా దీనికి తోడు ఎక్కడైతే వర్కులు చేస్తూ ఉన్నాడో ఆ ఏరియాలో మొరం కావాలంటే వేరే ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా. ఆయన అట్లా కాకుండా దానికి దగ్గరలో ఉన్నటువంటి చెరువులే ఆయనకు, ఆ చెరువుల్లోంచి నల్లమట్టి తీసేయడము, మొరం తీసుకొని వచ్చి దాని మీద రోడ్డు మీద పోయడము. ఆ విధంగా చెరువులన్నింటిని కూడా ధ్వంసం చేశాడు. ఇప్పుడు నల్లమట్టి అనేది లేనప్పుడు చెరువులో నీరు ఉండదు, ఇంకిపోతుంది. ఎంత వర్షం పడ్డా మనం ఎన్నిసార్లు ట్యాంక్ నింపినా కూడా అది భూమిలోకి వెళ్ళిపోతాయి వాటర్. దానివల్ల రైతులకు రేపు నీళ్ళు అనేటివి ఉండాలి. ఒకవేళ రైతులు కానీ ప్రజలు కానీ అడ్డుకుంటే మీరెవరు అడ్డుకోవడానికి పోలీసులకు దౌర్జన్యం చెప్పించి కేసులు పెట్టించేసి ఆ విధంగా. అది కాకుండా ఇంకా కొన్ని చోట్ల ఇదే కంటాత్మకూరు గ్రామంలో ఎస్సీలవి 10 ఎకరాల భూమి 10 మీటర్ల లోతు ఈరోజు మట్టి తీశారు. ఎందుకంటే ఆయన రోడ్ వర్క్ కోసమని. వాళ్ళ దళితులు పాపము, వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని దౌర్జన్యంతో పోలీసులతోటి నిలబెట్టించి అక్కడ ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమిని వాళ్ళు ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆయన ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పరుస్తూ ఆయన పాలన కొనసాగించాడు కానీ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఇక్కడ కూడా పాలన కొనసాగించలేదు. ఏ పని చేసినా కూడా తనకెంత లాభం వస్తుంది, తను ఎంత సంపాదించుకోగలుగుతాను అనేటువంటి కోణంలోనే ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగలేదు, కేవలం కాంట్రాక్టర్గా కొనసాగాడు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎవ్వరు కూడా ఈరోజు ఆయన ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. సో ఇది శ్రీమతి కొండా సురేఖ గారు పరకాల నియోజకవర్గం నుండి తనకు ఖచ్చితంగా సీట్ వస్తుందని, పరకాల నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని అశేషమైనటువంటి ప్రజల అభిమానం తనకుంది అంటున్నారు. మీకు తప్పక సీట్ రావాలని, మీరు మళ్ళీ భారీ మెజార్టీతో గెలవాలని వరంగల్ టీవీ ప్రేక్షకుల పక్షాన కోరుకుంటున్నారు.